అనంత విశ్వంలో అంతటా తానే ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ. దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే. దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవ జాతి అవశ్యంగా రుణపడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం. ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, నామత్రయాధీశ నమో నమో. ఇప్పుడు సంఖ్యాపరంగా తెలుసుకోబోతున్నాము. ఈ 4వ సంఖ్య మాత్రం త్రికోణ తత్వముతో కాకుండా చతుర్విధములుగా ఉన్నాయి. చతుర్విధములుగా ఉన్నది కాబట్టే రాహు తత్వము కలది. అటువంటి సంఖ్య 4, 13, 22, 31. ఈ 4 తేదీలలో జన్మించిన వారికి రాహు అధిపతి. అటువంటి రాహువుకు పరమాత్మ అంశ దుర్గాదేవి. ఆ దుర్గాదేవిని పఠిస్తే దుర్గతులన్నీ తొలగిపోతాయి. ఓం ఐం దుమ్ దుర్గాదేవి అయి నమః అనుకుంటూ దుర్గాదేవిని ప్రతిష్ఠ చేసి పూజించండి. రాహుకేతు దోషములను తొలగించుకోండి. 7వ సంఖ్య 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖులలో పుట్టిన వారికి కేతువు అధిపతి. ఆ కేతువు పరమాత్మ అంశ గణపతి కాబట్టి గణపతిని ఓం లం లంబోదరాయై నమః, ఓం సప్తగిరీశాయై నమః, ఓం ఛాయాదోష నివారణాయై నమః అని ప్రార్థన చేసుకోండి. ఆ త్రిదేవతలు తప్పకుండా మీలోని ఛాయాదోషములనన్నింటినీ తొలగించి అదృష్ట ఫలితాల్ని అందచేస్తారు. హరిహర రుద్రనేత్ర శ్రీచక్ర పవిత్ర ముద్రని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం. హరిహరులొక్కటే. అంతరిక్షాన ఇలా నేత్ర దర్శనం కొన్ని వేల సంవత్సరాల క్రితమే సంభవించింది. అందుకే సంభవామి యుగే యుగే అన్నారు. ఆ రుద్రనేత్రం ఇలా నాసా వారి అంతరిక్ష అబ్జర్వేటరీలలో ఈ నేత్రం సాక్షాత్కారమైంది. అదే నేత్రంలో ఈ సంవత్సరం ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున సుదర్శన చక్ర కరము, శ్రీహరి కరము నీల వర్ణముతో సాక్షాత్కారమైంది. దాన్ని హ్యాండ్ ఆఫ్ ది గాడ్ అని
నాసావారు నామకరణం చేశారు. ఈ కుడి చేతితోనే ఓంకారమనే ముద్రతో అరుణ కాంతులతో సుదర్శన చక్రము ఈ హస్తము పైన ఉండటము ఒక విచిత్రమైతే, ఈ హస్తము మధ్య భాగము నుండి ఇలా కాంతులు వెలువడుతుండటం మరొక విచిత్రమైంది. ఈ హస్త వర్ణము కూడా నీలమేఘ వర్ణముతో ఉంది. ఈ రుద్ర నేత్రము కూడా ఎర్రటి తేజో వర్ణముతో ఉంది. హరిహర రుద్రనేత్ర శ్రీచక్ర పవిత్ర ముద్ర నుండి, ఈ శివలింగ ఆకృతి నుండి, ఈ రుద్ర నేత్రము నుండి, ఈ సుదర్శన చక్రము నుండి, ఈ తిరునామ ముద్ర నుండి, ఈ షట్కోణ ముద్ర నుండి, ఈ కాల యంత్రము నుండి, ఈ కాల తంత్రము నుండి, ఈ కాల మంత్రము నుండి, ఈ సుదర్శన చక్ర కరము నుండి శ్రీకరములై అష్టైశ్వర్య భోగభాగ్యములను మీ ఇంట ప్రవేశించాలని కోరుకుంటూ, లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ, సర్వత్రా అష్టలక్ష్మి ఐశ్వర్య భోగభాగ్యములు అష్ట దిక్పాలకుల నుండి మీరు అందుకోవాలని కోరుకుంటున్నాను. सहस्रशीर्षरञ्जितं सहस्रनेत्रविलसितं सहस्रहस्तराजितं सहस्रपादपूजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसरलितं समस्तसद्गुणोन्नतं समस्तविश्वसंयुतं समस्तदेवताद्भुतं समस्तसत्फलामृतं समस्तशक्तिमण्डितं समस्तभक्तवन्दितं समस्तमुक्तिसुविहितं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं. ఈ కార్యక్రమాల నుండి అనేక రకములైన ముద్రలని, ఓంకార తత్వమైన ఆ ఊమా అన్న త్రిశక్తుల కలయికతో లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం, ఆ పార్వతీదేవి కటాక్షము, ఆ త్రికాలశక్తులు మీకందరికీ శక్తివంతమైన ముద్రల్ని అందచేయమని నన్ను ఆజ్ఞాపించినందువల్ల నాకందిన, నా మనోనేత్రానికి అందిన మహత్తరమైన ముద్రలని ఈ విధంగా అమల విమల హస్తాలను జోడించి మీ ఇంట ఉన్న సకల దోషాలను, గత జన్మ పాపాల్ని శాపాల్ని దగ్ధం చేసే మహిమాన్వితమైన ముద్రలని తెలియచేస్తూ వస్తున్నాను. రెండు చేతులు ఇలా కలిపిన వెంటనే విద్యుత్ ఉత్పాదన కలిగి
ఆ ఓంకార తత్వమైన తరంగాలు మన చుట్టూ ఆవహించి అదృష్ట తరంగాలై దురదృష్ట తరంగాల్ని పారద్రోలుతాయని ప్రతివారం తెలియజేస్తూ వస్తున్నాను. అదేవిధంగా కాలసర్పదోష నివారణకు గాను ఈ రెండు చేతులను ఇలా జోడించి మన కరములే శ్రీకరములని గుర్తించి ఈ కరములను ఇలా జోడించి ఈ విధముగా తీసుకొచ్చిన వెంటనే అగ్నితత్వమైన మకర పక్షులు అగ్ని పక్షులు రెండు తలలతో ఇలా ఉంటాయి. రెండు శిరస్సులతో రెండు వైపులా పాజిటివ్ నెగిటివ్ అనే తత్వంతో ఇలా ఉంటాయి. ఈ రెక్కలు ఇలా విప్పిన వెంటనే చుట్టూ ఉన్న మలిన దోషాలని దురదృష్ట తరంగాలను అన్నింటినీ పారద్రోలి మీ ఇంట అదృష్టపు పంట పండించే మకర పక్షులు ఇవే అని మీరు గుర్తించాలి. మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు వదులుతున్నప్పుడు రాహుకేతు తత్వమైన కార్బన్ డయాక్సైడ్ వెలువడుతూనే ఉంటుంది. ఆ కార్బన్ డయాక్సైడ్ నుండి మలిన పదార్థాలు మన శరీరంలో 72,000 నాడుల్లో దోషరహితమై శాపమై పాపమై పామై మన వెన్నుముకని అంటుకునే ఉంటుంది. అటువంటి దోషాన్ని తొలగించాలంటే అద్భుతమైన ప్రక్రియ, అద్భుతమైన ముద్ర ఏదయ్యా అంటే ఈ గరుడ ముద్ర ఒక్కటే. రాహుకేతు దోషాల్ని తొలగించుకోవాలంటే ఈ ముద్రను మీరు ఇలా చేస్తూ రెక్కలని ఇలా బలంగా ఆ గరుడ తీసుకెళ్ళిపోతుంది. విసురుతుంటే ఆ మలిన దోషాలన్నీ పారిపోతున్నాయి, మన నుండి తొలగిపోతున్నాయి అని మనం భావించాలి. గరుడ ముద్రని ఇలా ప్రార్థిస్తూ మళ్ళీ ఇలా చేయండి. రోజుకు 10 సార్లు చేస్తుంటే తప్పకుండా ఈ ముద్ర వల్ల మీలోని సకల దోషాలు నశించి అష్టైశ్వర్యాలు మీదే అవుతాయి. మీ ఇంట అదృష్టపు పంట పండి తీరుతుంది. సాంప్రదాయ ప్రాచీన కళల్లో ముఖ్యమైన చిత్రకళ స్వర్ణపత్ర చిత్రకళ. ఆంధ్రులు, తమిళులు, కన్నడులు ఈ చిత్రకళను కొనసాగిస్తూ వచ్చారు. కర్ణాటకలో మైసూర్ పెయింటింగ్ అని, తమిళనాడులో తంజావూరు చిత్రాలు అని ఈ గోల్డ్ లీఫ్ పెయింటింగ్ విలువైన చిత్రకళగా ప్రాముఖ్యం పొందింది. అటువంటి చిత్రకళలో అందవేసిన చెయ్యిగా అరుదైన తంజావూరు చిత్రాలలో రాశి ప్రకారం హస్తవాసి కళ ప్రముఖ చిత్రకారులు డాక్టర్ పన్నూరు గురుస్వామి కేశవులు. హైదరాబాద్ నగరంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. కళాశ్రీ స్టేట్ అవార్డ్ విన్నర్, గోల్డ్ మెడలిస్ట్, భారత జ్యోతి అవార్డ్, ఇలా అనేక అవార్డులు అందుకున్నారు. ఈ నెల 9వ తారీఖున విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి పురస్కారాన్ని, తామ్రపత్రాన్ని, జాతీయ అవార్డుని అందుకున్నారు. ఈ స్వర్ణపత్ర చిత్రకళల్లో దేవతామూర్తులను మాత్రమే నక్షత్రయుక్తంగా సంఖ్యాశాస్త్రపరంగా రాశికి తగ్గట్టు సాముద్రిక లక్షణాలతో శాస్త్రీయంగా బ్రహ్మి ముహూర్తంలో చిత్రించడం వీరికున్న ప్రత్యేకత. చిత్రకళల్లో ముద్రలను పసుపు, కుంకుమ, గంగాజలం రంగరించి రంగులతో స్వర్ణపత్ర హంగులతో చిత్రించటంలో తనకంటూ ఒక శైలిని, ఒరవడిని సృష్టించి దాదాపు 300 కార్యక్రమాలు చిత్ర ప్రవచనంతో భక్తి ఛానల్లో సమాజ శ్రేయస్సు కోసం కళాకే సేవ అనే కార్యక్రమాన్ని అందచేస్తూ శిల్పకళల్లో, చిత్రకళల్లో వాస్తుశాస్త్ర ప్రకారం పూజా గదులలోకి అదృష్ట దేవతా చిత్రాలను చిత్రిస్తూ ఆధ్యాత్మిక చిత్రకారుడిగా తనకంటూ ఒక ముద్రను వేసుకుని అనేక హస్తముద్రలతో ఆధ్యాత్మిక చిత్రకళా రంగంలో కళ కోసమే కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ ద్వారా తన చిత్రకళల్ని అందిస్తూ ఆ చిత్రకళను నేర్పిస్తూ గురు శిష్య పరంపర అనే ప్రభుత్వ ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వంశపారంపర్యంగా వస్తున్న వీరి చిత్రకళను గుర్తించి అత్యంత ఉన్నతమైన జాతీయ పురస్కారాన్ని 9వ తేదీన రాష్ట్రపతి అవార్డును అందుకున్నారు. అత్యున్నత రాష్ట్రపతి జాతీయ పురస్కారం కళాశ్రీ కేశవ గురుస్వామి అందుకున్న శుభ సందర్భాన సంపూర్ణ చిత్రమాల. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి 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 శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. అందరికీ వందనాలు. జాతీయ అవార్డు అందుకున్న ఈ శుభ సందర్భాన మీ అందరితో పాటు నా యొక్క ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఈ జాతీయ పురస్కారానికి చిత్రకళకు గాను ఈ సంవత్సరం ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల, మీ ఆదర అభిమానాల వల్ల, అందరి యొక్క ఆశీస్సుల వల్ల నాకు జాతీయ పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. జీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లు, కష్టనష్టాలు అన్నింటినీ ఎదుర్కొని ఈ చిత్రకళలో ఎలాగైనా జాతీయ అవార్డును సాధించాలని తపనతో, తపస్సుతో వడ్డాది పాపయ్య, బాపు లాంటి చిత్రకారుల్ని స్ఫూర్తిగా తీసుకొని మున్ముందుకెళ్ళాలి, చిత్రకళ ద్వారా నాకు చేతనైనంత వరకు సమాజ సేవ చేయాలన్నది నా ముఖ్య ఉద్దేశ్యం. కళకే సేవ అనే కార్యక్రమం ఛానల్ ద్వారా అనేక త్రికళాజ్ఞాన తత్వముతో ముద్రలను చిత్రించి మీకందరికీ తెలియచేస్తూ వచ్చాను. గురు శిష్య పరంపరగా, వంశపారంపర్యంగా ప్రభుత్వ ప్రశంసా పత్రాలను కూడా ఈ స్వర్ణ చిత్రకళ అంటే తంజావూరు చిత్రకళ, ఈ చిత్రకళని నేర్పిస్తూ నా యొక్క తపన తపస్సు ఫలించి ప్రభుత్వం వారు గుర్తించి స్టేట్ అవార్డు లాంటి అవార్డులు ఇవ్వటం, ప్రశంసా పత్రాలు అందుకోవటం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం తరపున గురు శిష్య పరంపర అనే పీఠానికి నన్ను గురువుగా నిర్ణయించి వారు ఈ చిత్రకళను నేర్పించమంటే 10 మందికి ఈ చిత్రకళను నేర్పించి ప్రభుత్వ ప్రశంసా పత్రాలు కూడా అందజేశాను. వారికి ముందు భవిష్యత్తులో ఎక్కడైనా డ్రాయింగ్ టీచర్స్గా పనిచేయటానికో, ఈ చిత్రకళ ద్వారా ఉపాధి కల్పించడానికో ఉపయోగపడుతుందని నేర్పించడం జరిగింది. వర్ణశాస్త్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, సమతుల్యంగా ఎలా చిత్రించాలి, కలర్ బ్యాలెన్స్ అన్నది ఎలా చేయాలి,
ఇవన్నింటినీ నేర్పించి తీర్చిదిద్దాలి. సమాజంలో కళ యొక్క ప్రాముఖ్యతను పెంచాలన్నదే నా ప్రధాన ఉద్దేశ్యం. ఈ అవార్డు నాకు మరిన్ని బాధ్యతలను పెంచింది. చిత్రకళ ద్వారా అందరూ కళకళలాడుతూ కలకాలం పచ్చగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నా అభివందనాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నమస్తే. పురాణయుగమున ఈ గిరిపైనే తపము హరించెను యాదఋషి. ధరాతలమున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రాయమహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తామిష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు.